రెడ్డి ఇన్సైడ్ బయటపడింది. ఒక దళిత మహిళను నిర్బంధించి ఆమెను గర్భవతిని చేసి ఒక బిడ్డకి కూడా తండ్రి అయ్యాడు. మరి ఆమె వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నా బతుకు నేను బతుకుతాను, నన్ను వదిలేయండి అని చెప్పి వేడుకున్నా, కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు జరిగింది అది. ఇప్పుడు ఒకటొకటి ఈ బాగోతాలు, చీకటి బాగోతాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యం. వదలమన్నా వదలట్లేదట. మరి జనసేన వాళ్ళు ఊరుకుంటారా? ద్వారంపూడి పేరెత్తితేనే వీళ్ళకి టెంపర్ వచ్చి హై టెంపర్లో ఉంటారు. హై వోల్టేజ్, మామూలు హై వోల్టేజ్ కాదు, కొత్త ఫీజు ఎగిరిపోయేలా ఉంటుంది వీళ్ళు హై వోల్టేజ్. చంద్రశేఖర్ రెడ్డి అనే పేరు వింటే చాలు వీళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి టైంలో మరి ఇంత అడ్డంగా బుక్ అయితే ఇంకేం క్షమిస్తారు? ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. అస్సలు క్షమించరు. అంటే ఇందులో తప్పు జరుగుతుంది కాబట్టి క్షమించరు. అంటే ఇదేదో కష్టపూరితంగా వేరే అంశం, ద్వారంపూడి గారి మీద ఏదో తప్పులు పెడదామనో వాళ్ళని ఇరికిద్దామని కాదు కదా, కళ్ళ ముందు జరుగుతున్న అంశం కదా. డైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు కదా, 21 మార్చి 21వ తేదీ మార్చి ఈ ఏడాది ఎస్పీకి డైరెక్ట్గా ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఎంత ప్రూఫ్స్ లేకపోతే వీళ్ళు ఇంత డేరింగ్గా మాట్లాడరు కదా. ఇప్పుడు అది అందరిలోనే వస్తున్న చర్చ. బొలిశెట్టి సత్య లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి 28 సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ ఉన్నాయని చెప్తున్నాడు. అంటే వీళ్ళు గ్యారంటీగా అవన్నీ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక మనిషిని టార్గెట్ చేయాలి అనుకుంటే నువ్వేదో గొప్పవాడివి, చాలా మంచివాడివి, శుద్ధపూసవి అనుకుంటే వాళ్ళ మీద పెద్ద కష్టం. అంటే ఏదో క్రియేట్ చేయాలి. ఇక్కడ కళ్ళ ముందు జరిగిన భాగవతం ఇది. ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నదో ఆవిడ దగ్గరికి అక్కడికి వెళ్ళి చూస్తే సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ తెలుస్తాయి. అదేముంది? వాళ్ళు అసలు క్షమిస్తారా జనసైనికులు? వాళ్ళు పట్టుకుంటే వదలరు, ఉడుం పొట్టాలి. ఏదైనా దాన్ని పట్టుకుందాం అనుకుంటే అసలు వదిలే పరిస్థితే లేదు. 10 ఏళ్ల నుంచి ఎన్ని అవమానాలు పడినా ఈసారి తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నారు. కట్ చేస్తే 21 సీట్లు. అస్సలు క్షమించే పరిస్థితి ఉండదు వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలాగా వాళ్ళని రెడీ చేశారేమో, అలా సమాయత్తం చేశారు ఆయన. ఒక సమాయత్తం చేశారు ఆయన. ఎందుకంటే పార్టీలకి అతీతం, మిగతా పార్టీలు అవన్నీ వేరు, జనసేన పార్టీ వేరు, ఆ అధ్యక్షుడు తీరు వేరు, ఆయన ఆలోచన వేరు, వాళ్ళకున్న ఫాలోవర్స్ కూడా వేరే. అందరిలాగా కార్యకర్తలు వేరే వేరే అన్నది కాదు వాళ్ళు. మనం చాలాసార్లు కూడా మాట్లాడుకుంటుంటాం. వాళ్ళు ఏంటంటే సైనికులు అంతే. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే చాలు వాళ్ళకి, ఇంక చాలు. ఇంకా రోజు తిండి లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, రోడ్ల మీద ఎన్నేసి రోజులు ఉండమన్నా ఉంటారు. అంత పిచ్చి ప్రేమ ఆయనకి. మరి అలాంటి వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆ కసి అంతా చూపించారు. ప్రజలే చూపించారు కదా, ఒక జనసైనికులనే కాదు, ప్రజలే చూపించారు. అంత గట్టిగా నిలబడ్డారు. అసలు ఒక రికార్డు స్థాయిలో ఆయనకి విజయం ఇచ్చారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ని ఈయనంత సింపుల్గా వదులుతారా? వదిలే పరిస్థితి ఉంటుందా? దీనికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే నేను ఇందాక చెప్పినట్లుగా ఈయన గుట్టంతా ముందే తెలిసిపోయిందేమో. ద్వారంపూడి గుట్టంతా ముందు తెలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఈయన ముందే